హలో అందరికీ. నేను మీ శరణ్య. ప్లీట్స్ ఏ సైజ్ వారికి ఎలా తీసుకోవాలి అనేది మన వీడియోలో తెలుసుకుందాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీ బాడీ సైజ్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకెళ్దాం పదండి. మీ సైజ్‌ని మీ టాప్ సైజ్‌తో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీ టాప్ ఆర్ కుర్తీ ఏదైతే వేసుకుంటారో దాని సైజ్‌ని బట్టి మీరు ఎస్సా, ఎమ్మా, ఎక్సెలా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటి అంటే కొందరు డ్రెసెస్ అనేవి లూజ్‌గా వేసుకుంటారు. సో, అప్పుడు ఏం జరుగుతుందనంటే, లూజ్‌గా వేసుకోవడం అనేది ప్రాబ్లమ్ కాదండి ఇక్కడ. బట్ ఏంటి అనంటే, ఎమ్, ఎల్ సైజ్ వాళ్ళు వాళ్ళ టాప్ సైజ్‌ని క్యాలిక్యులేట్ చేసుకోమంటే, ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్‌తో క్యాలిక్యులేట్ చేసుకుంటే, అప్పుడు మీ క్యాలిక్యులేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సో, మీరెలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనంటే, మీ బాడీ ఫిట్టింగ్ ఏ సైజ్ అయితే ఉంటుందో, ఎమ్, ఎల్ అనే కాదు, ఎక్స్‌ఎల్ వాళ్ళైనా, డబుల్ ఎక్స్‌ఎల్ వాళ్ళైనా వాళ్ళకంటే ఎక్కువ సైజ్ ఉన్న టాప్‌తో మ్యాచ్ చేసుకోకండి. ఏదైతే మీ బాడీకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ ఉండే కుర్తీ ఆర్ టాప్ సైజ్ ఉంటుందో దాంతో మ్యాచ్ చేసుకొని చూడండి. అప్పుడు మీకు ఏ సైజ్ క్యాలిక్యులేషన్‌తో ఉండే ప్రీ ప్లేటింగ్ అనేది ఆ సైజ్‌తో మ్యాచ్ అవుతుంది. మీరు ఒకవేళ ఎం సైజ్ వాళ్ళనుకోండి, లేదు ఎల్ సైజ్ వాళ్ళనుకోండి. మీరు చెప్పారు కదా! కుర్తీస్ ఆర్ టాప్ సైజ్‌తో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, మీరు ఎక్సెల్ సైజ్ టాప్ సైజ్ తీసుకొని, ఈ కొలతలతో మీరు ప్రీ ప్లేటింగ్ అనేది చేస్తే, మీ బాడీకి, మీ ప్రీ ప్లేటింగ్‌కి ఎలా మ్యాచ్ అవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో, నేను చెప్పాలనుకుంది ఏంటి అనంటే, ఈ ఎం, ఎల్, ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఏ సైజ్ అయితే ఉంటుందో వాళ్ళ బాడీకి తగ్గట్టు అంటే బాడీ ఫిట్టింగ్ ఉన్న డ్రెసెస్ ఏవైతే ఉంటాయో వాటి సైజ్‌తో కాలిక్యులేట్ చేసుకొని అప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ అనేది విత్ మెజర్‌మెంట్స్ అనేది మీరు చేసుకోవచ్చు. అప్పుడు మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది దొరుకుతుంది.